ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. పార్ట్ టైం లెక్చరర్ నియామకాలలో కళాశాల ప్రిన్సిపల్ ఓఎస్డీ అవినీతికి పాల్పడ్డారని, తమకు కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని విద్యార్థులు మండిపడ్డారు. తక్షణమే ప్రిన్సిపల్ని ఓఎస్డీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వీసీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. గత నవంబర్లో జరిగిన పార్ట్ టైం లెక్చరర్లలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో జరిగిన అన్యాయాల గురించి ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పార్ట్ టైం లెక్చరర్లు ముగ్గురిని తీసుకురు, ముగ్గురు దగ్గర 2 లక్షలతోటి ఈరోజు ఓఎస్డీ అండ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ఇద్దరు అమ్ముకున్నారు. దానికి కారణంగా ఈరోజు మేము అడగడానికి వెళ్తే ప్రిన్సిపల్ లేచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందంటే, గతంలో చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాసినాం, దాదాపుగా 30 మంది ఎగ్జామ్ రాసినాం, ఇంటర్వ్యూకి పోయినాం. అయినా ఆ మెరిట్ లిస్ట్ బయట పెట్టకుండా ఈరోజు ఓఎస్డీ అండ్ ప్రిన్సిపల్ ఇద్దరు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు, వాళ్ళకు ఉంచుకున్న వాళ్ళకు, వాళ్ళకు చుట్టాలకు ఇచ్చుకుని ఈరోజు. ఎందుకంటే మేము ప్రశ్నిస్తే ఎందుకు ఇలా వాళ్ళకి ఇస్తున్నారు, మాకు మెరిట్ లేదా, మా విద్యార్థులకు మెరిట్ లేదా, దాదాపుగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు 30 మంది రాస్తే వాళ్ళకి మెరిట్ లేదా, నెట్ సెట్ ఉన్నా కూడా ఇవ్వకుండా వాళ్ళకు కావాల్సిన వాళ్ళ దగ్గర 2 లక్షల డబ్బులు తీసుకొని ఈరోజు ఓఎస్డీ ప్రిన్సిపాల్ ఇద్దరు అమ్ముకున్నారు.